మానవుని శరీరంలో వెన్నెముక చాలా కీలకమైనదని, ఎముకల ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమని ప్రముఖ వెన్నెముక వైద్య నిపుణులు కిరణ్ రాఘవేంద్ర అన్నారు. ఆదివారం స్థానిక ఐఎంఏ భవన్ నందు వెన్నెముక వైద్యుల సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దేశ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రముఖ వైద్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ ఎముకలు, వెన్నెముకకు సంబంధించినటువంటి చికిత్సలకు, సర్జరీలకు ప్రముఖ నగరాలకు వెళ్లనవసరం లేదని, కర్నూలులోనే చికిత్సలు ఉన్నాయని వారు తెలిపారు. అనంతరం జరిగిన సదస్సులో అత్యాధునిక పరికరాలతో వెన్నెముక సంబంధించిన సర్జరీలు చేయడం తదితర అంశాలను ప్రముఖ వైద్యులు వివరించడం జరిగింది. అనంతరం కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ వైద్యులకు సన్మాన కార్యక్రమాలు, మెమొంటలు అందజేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ వెన్నెముకకు సంబంధించిన శస్త్రచికిత్స సదస్సు జరగడం జరిగింది. ఈ సదస్సుకి దేశం నుంచి, నలుమూలల నుంచి వివిధ స్థాయి శస్త్రచికిత్స నిపుణులు, వెన్నెముకకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, కన్సల్టేట్స్ అయితేనేమి వాళ్లకు వెన్నెముక శస్త్రచికిత్సల పైన అవగాహన సదస్సుని, మరియు దానిపైన కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్, దాని అవసరం, ఎవరికి అవసరం, అన్ని విధాలుగా వాళ్ళని టీచింగ్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. సో చాలా అడ్వాన్సెస్ గురించి మాట్లాడడం, ఇలాంటి పేషెంట్స్కి అయితే ఎట్లా ట్రీట్మెంట్, ఎన్ని రకాల ట్రీట్మెంట్ ఉంటాయి, ఫ్రాక్చర్లు అయితే, మీ డిస్క్ ప్రాబ్లం అయితే, వెన్నెముక పరంగా మెడలో డిస్క్ ప్రాబ్లంలు ఉంటాయి, నడుములు ఉంటాయి, ఫ్రాక్చర్లు ఉంటాయి, నడవలేని వాళ్ళు ఉంటారు, పారాలిసిస్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి అడ్వాన్సెస్ ఏమేమి వచ్చాయి ఇప్పుడు అవన్నీ మనకి కర్నూలు పరంగా అవగాహన కల్పించడానికి చాలా వేలూరు నుంచి కానీ, మ్యాంగ్లూరు నుంచి కానీ, హైదరాబాద్ నుంచి, గుంటూరు నుంచి చాలామంది సీనియర్ మోస్ట్ స్పైన్ సర్జన్స్ వచ్చి మనకి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరిగింది. సార్ ఒక ఫోటో చూడండి సార్.